నంద్యాల ఉప ఎన్నికను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పర్యవేక్షిస్తున్నారు. నిన్న వైసీపీ అధినేత జగన్తో సమావేశమైన ప్రశాంత్ కిషోర్ నంద్యాల ఉప ఎన్నికలో ట్రయల్ వేద్దామని చెప్పారట. దీనికి జగన్ కూడా అంగీకరించారు. నంద్యాల ఉప ఎన్నికను అధికార పార్టీ టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా సీరియస్ గానే తీసుకుంది. నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు తమకు అధికారం కట్టబెడితే భూమా నాగిరెడ్డి పార్టీ మారి వంచారన్నది జగన్ భావన. ఓటర్లు కూడా తమ పార్టీ వైపే ఉన్నట్లు జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారం జగన్ కోరడం, ఆయన ఓకే అనడం జరిగిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకపోయినప్పటికీ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో నంద్యాల నియోజకవర్గంలో తొలుత సర్వే చేసి నివేదిక ఇవ్వనున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రశాంత్ కిషోర్ను 2019 ఎన్నికల వ్యూహకర్తగా జగన్ నియమించుకున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన సలహాలు, సూచనలు జగన్ తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా ప్రశాంత్ కిషోర్ టీము పర్యటిస్తోంది. అయితే మధ్యలో నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతూ ఉండడంతో దీనిపై దృష్టి సారించాలని జగన్ భావించారు. వచ్చే ఎన్నికలకు ముందు వస్తోన్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిస్తే అదే ఊపు కంటిన్యూ అవుతుందన్నది జగన్ ఆలోచన. అందుకోసమే ప్రశాంత్ కిషోర్ను నంద్యాలలో రంగంలోకి దించారు. తొలుత నంద్యాలలో సర్వే నిర్వహించి ఏ అంశాలపై దృష్టి పెట్టాల్సింది ప్రశాంత్ కిషోర్ వివరిస్తారు. తర్వాత నంద్యాల ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను కూడా ఆయనే స్క్రిప్ట్ అందిస్తారు. ఏ సామాజిక ఓట్లను ఆకట్టుకుంటే పార్టీకి మేలు చేకూరుతుందో కూడా ప్రశాంత్ తెలియచేయనున్నారు. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ సత్తాను పరీక్షించాలని నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహం విఫలమైంది. మరి నంద్యాలలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. మొత్తం మీద ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్ నంద్యాల ఉప ఎన్నిక ద్వారా తన సత్తాను చాటి చెప్పాలనుకుంటున్నారు. జగన్ కంటే ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంత్ కిషోర్నే టెన్షన్ పెడుతున్నట్లుంది.